సో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఒక కంపెనీ స్టార్టప్ నుంచి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి ఎలా రీచ్ అవుతుంది, అదేవిధంగా వివిధ రకాల ఇన్వెస్టర్స్ పాత్ర కూడా దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక ఐడియా మాత్రం వస్తుంది, అంటే ఒక చిన్న విత్తనం. ఓకే, ఐడియా వచ్చింది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఐడియా ఉంది, మన బిజినెస్ మోడల్ ఉంది, ఈ విధంగా చేస్తే మనం పెద్ద బిజినెస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం అనే ఫీలింగ్ ఉంది. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి మనీ అనేది అవసరం అవుతుంది. ఈ స్టేజ్లో ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే ఏంజల్ ఇన్వెస్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఏంజల్ ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఏంటంటే హై రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక విత్తనం, అది మొలకెత్తాలి, దాని తర్వాత మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, దాని తర్వాత ఫలాలు ఇవ్వాలి, ఇంత ప్రాసెస్ ఉంది. అదేవిధంగా ఒక కంపెనీ స్టార్టప్ నుంచి పెద్ద కంపెనీకి ఎదగడానికి చాలా దశలు దాటాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఏంజల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు, బట్ స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 1 crore అనేది ఇన్వెస్ట్ చేశాడు. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జొమాటో అనేది తీసుకున్నాం. జొమాటో ఒక ఐడియాతో వచ్చింది. వాళ్ళ ఐడియా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఫుడ్ అనేది డెలివరీ చేయాలి అని చెప్పేసి ఆ బిజినెస్ మోడల్ అంతా రెడీ చేసుకుంది. బట్ వాళ్ళకి ఫండ్ కావాలి. అప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే, ఓకే, నేను 1 కోటి రూపాయలు మీకు ఇస్తున్నాను, దాంతో మీరు కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ అనేది బిల్డప్ చేసుకోండి అని చెప్తారనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన వైజాగ్, హైదరాబాద్, గుంటూరు పెద్ద పెద్ద సిటీల్లో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అంటే మనకేంటంటే అమౌంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టర్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళని సింపుల్గా చెప్పాలంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం. వెంచర్ క్యాపిటలిస్ట్ ఏంటంటే వాళ్ళు కొంచెం వాల్యుయేషన్స్ చేస్తారు. అంటే అసలు ఈ బిజినెస్ ఎవరు రన్ చేస్తున్నారు, అంటే మేనేజ్మెంట్ ఏంటి, దాని తర్వాత దానికి ఉన్న హిస్టరీ ఏంటి, అంటే కొంత బేసిక్ లెవెల్లో రీసెర్చ్ అనేది చేస్తారు. ఓకే అనిపిస్తే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారనమాట. బట్ ఇనీషియల్గా దాని వాల్యుయేషన్ 1 కోటి రూపాయలు అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి దాని వాల్యుయేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అయింది. ఎందుకంటే ఆల్రెడీ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంజల్ ఇన్వెస్టర్ సహాయంతో నిర్మించుకున్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే దీని వాల్యుయేషన్ 10 crores అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వీళ్ళు సరిగ్గా బిజినెస్ చేయలేరు, లేకపోతే కాంపిటీషన్ బాగుంటుంది, కాంపిటీషన్ తట్టుకోలేకపోతారు, లేకపోతే కాంపిటేటర్ ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఈ యొక్క బిజినెస్ బాగుంది, మనం తీసుకుంటే మనకి బాగుంటుంది, ఇంకా గ్రోత్ అవుతాం అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే మేము మెర్జ్ చేసుకుంటాం, మిమ్మల్ని మాతో రండి అని చెప్పేసి అడుగుతారన్నమాట. అలాంటి సమయాల్లో కూడా ఏంటంటే వాళ్ళకి కొంత ఫండ్స్ అనేది అవసరం అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మెర్జింగ్కి కాదు, ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే ఇంకొక పార్టీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళనే సింపుల్గా చెప్పాలంటే హెడ్జ్ ఫండ్స్ లేదా ప్రైవేట్ ఈక్విటీ హోల్డర్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే దాని వాల్యుయేషన్స్ని బాగా స్టడీ చేస్తారు. ఇనీషియల్గా ఏంజల్ ఇన్వెస్టర్ ఏమో మీడియంగా లైట్గా స్టడీ చేస్తాడు, వెంచర్ క్యాపిటలిస్ట్ కొంచెం డీప్గా స్టడీ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా బాగా స్టడీ చేస్తారు. ఓకే, ఈ బిజినెస్ మోడల్ బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇనీషియల్గా 1 crore, దాని తర్వాత 10 crore. ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ ప్రైవేట్ ఈక్విటీ హోల్డర్స్ కానీ హెడ్జ్ ఫండ్స్కి వచ్చేసరికి 100 crores అయింది. సో వీళ్ళందరూ కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ తరుణంలో ఏంటంటే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే పబ్లిక్ను కూడా దీంట్లో యాడ్ చేస్తే, అంటే పబ్లిక్ దగ్గర నుంచి పెద్ద పెద్ద అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ 1000 crores అవసరం అవుతుంది, 2000 crores, 10,000 crores కూడా వీళ్ళకి అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ని పెద్దగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెబీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సెబీ ఏం చేస్తుందంటే ఒక ఫైనాన్షియల్ ఆడిట్ని ఎలకేట్ చేస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ మోడల్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీని యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఆ పీడిఎఫ్ అంటే డాక్యుమెంటేషన్ చేసి ఈ సెబీకి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు సెబీ స్టడీ చేసి ఓకే బాగుంది అనుకుంటే అప్పుడు ఐపీఓకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి తలెత్తే ప్రశ్న ఏంటంటే అసలు ఐపీఓలో గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇస్తారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 2 factorsని సెబీ దృష్టిలో పెట్టుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే కంపెనీ మంచిగా చేస్తుంది, పర్ఫార్మెన్స్ అండ్ వెరీ గుడ్ స్ట్రక్చర్తో ఉంది. సెకండ్ ఏంటంటే అలా ఐపీఓకి ఇవ్వటం వల్ల ఏంటంటే ఎకనామీ డెవలప్ అవుతుంది, ఎకనామికల్ గ్రోత్ అంటే కంట్రీ వైజ్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే సెబీ ఏం చేస్తుందంటే ఐపీఓకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఐపీఓలో ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉండాల్సిన వర్త్ ఏంటంటే కంపెనీ యొక్క వాల్యుయేషన్స్, కంపెనీ యొక్క రియల్ వర్త్ 100 crores. బట్ ఇక్కడ ఏం చెప్తారంటే ఈ 100 crores ఉన్న కంపెనీ ఒక 500 కోట్లు తీసుకొని పబ్లిక్ ద్వారా
వాళ్ళు బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ ఆడిట్స్ వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ 500 crores పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసుకొని వీళ్ళు బిజినెస్ అనేది రన్ చేసి గ్రో చేసి ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఐపీఓ ఫ్రెండ్స్. అయితే ప్రతి ఐపీఓలో కూడా ఫ్రెండ్స్ మనకేంటంటే సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. మనం జనరల్గా ఐపీఓస్ని బై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నైకా ఫ్యాషన్స్ చూసుకున్నట్టయితే దాని వాల్యుయేషన్స్ వాళ్ళు చేశారు బాగానే, ఎంత వర్త్ ఉంది, సో దీనికి ఇంత వాల్యూ అనేది నిర్ణయించవచ్చు అని చెప్పేసి. బట్ దాన్ని ఏం చేశారంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయాల, ఈ కంపెనీకి ఇంత వాల్యుయేషన్స్ అవసరం లేదని చెప్పేసి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కిందకి తీసుకురావడం జరిగిందనమాట. సో పబ్లిక్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా పేటీఎం కూడా దగ్గర దగ్గర 2,000 రూపాయల దగ్గర దాని వాల్యుయేషన్ అంటే ఐపీఓలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 500-600కి రావడం అనేది జరిగింది. సో ఇది ఎవరు నిర్ణయిస్తారంటే పబ్లిక్ అనమాట. పబ్లిక్ అంటే మనం కావచ్చు, ఎఫ్ఐఎస్, డిఐఎస్ అందరూ రిటైలర్స్ కానీ ఈ యొక్క పర్టికులర్ బిజినెస్ మోడల్కి ఇంత ప్రైస్ అవసరం లేదు అనుకున్నప్పుడు కిందకు వస్తుంది. లేదు లిస్టింగ్ తక్కువలో అయింది, దీనికి ఇంకా వాల్యూ ఉంది అనుకున్నప్పుడు డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి ఆ యొక్క ఐపీఓ లిస్టింగ్ అయ్యే దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రమ్ స్టార్టప్ నుంచి ఫ్రెండ్స్ ఐపీఓ ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.